బల్కంపేట ఎల్లమ్మ ఈ పేరు వినగానే కోరిన కోర్కెలు తీర్చి కష్టాలను దూరం చేసే ముగ్గురమ్మల మూలపుటమ్మ కళ్ల ముందు కదలాడుతుంది. సృష్టిలోని సకల జీవులకు అమ్మలగన్న అమ్మగా పూజలు అందుకునే ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత ఫలితమని చెబుతారు. హైదరాబాద్ లోని అమీర్పేటకు సమీపంలో ఉన్న ఈ బల్కంపేట ఎల్లమ్మవారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ లోని అనేక చారిత్రక కట్టడాల కంటే పూర్వమే ఘనమైన చరిత్ర ఉంది. ఇక అమ్మవారి ఆలయ చరిత్ర కూడా ఎంతో ప్రత్యేకమైంది అని చెప్పవచ్చు. ఆ చరిత్రను ఒకసారి చూద్దాం. బల్కంపేట ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అంతర్భాగమైన పూర్వం కుగ్రామంగా ఉండేది. హైదరాబాద్ ను 1590లో నిర్మించాడని చెబుతున్న మహమ్మద్ కులీ కుతుబ్ షా కంటే ముందే బల్కంపేట ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఇంచుమించు కాకతీయులు గోల్కొండను పాలించిన కాలంలో సాంస్కృతిక కళలకు ప్రాచుర్యం పొందింది కూడా. గ్రామం చుట్టూ పంట చేలు ఉండగా మిగతా ప్రాంతం కొండలు అటవీ ప్రాంతంగా ఉండేది. ఆ సమయంలో ఓ రైతు తన పొలంలో బావిని తవ్వే పనులు ప్రారంభించాడు. 10 అడుగుల లోతు తవ్వాక పెద్ద రాయి అడ్డు వచ్చింది. ఆ రాయిని తొలగించేందుకు రాయి చుట్టూ ఉన్న మట్టిని తీశారు. క్రమేణా తవ్వుతున్నా కొద్దీ అది రాయి కాదని అమ్మవారి విగ్రహం అని తేలింది. దీంతో ఆ రైతు ఆ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజ చేశాడు. గ్రామానికి వెళ్లి విషయం చెప్పాడు. దీంతో అమ్మవారికి ఆలయం కట్టాలని గ్రామస్తులు భావించారు. అప్పటికి ఆ విగ్రహం 10 అడుగుల లోతులో ఉండడంతో ఆ విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి ఆ దగ్గరలోనే గుడి కట్టాలని భావించారు. అయితే ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని ఆ గ్రామస్తులు అనుకున్నారో అప్పటి నుండి విగ్రహం కదల్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మరింత బరువుగా మారడం తప్ప ఇంచు కూడా కదిలించలేకపోయారు. దీంతో గ్రామస్తులు శివసత్తులను పిలిచారు. శివసత్తులు అంటే పరమశివుడి ఆరాధకులుగా చెబుతారు. వీరికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వారు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది వేదమే అని అనవచ్చు. అలా శివసత్తులు వచ్చి విగ్రహాన్ని చూసి అమ్మవారు ఇక్కడే ఉండి భక్తుల పూజలు అందుకోవాలని కోరుకుంటున్నారేమో, అందుకే కదలడం లేదు అని చెప్పారట. వారే అమ్మవారికి రేణుకాంబ అని పేరు పెట్టారని కూడా చెబుతారు. రేణుక అంటే పుట్ట అని అర్థం. ఈ బావి కోసం తవ్విన ప్రాంతం చుట్టూ పుట్టలు ఉండడం కూడా ఈ పేరు పెట్టేందుకు కారణమని చెప్పవచ్చు. ఇక శివసత్తుల సూచనతో విగ్రహాన్ని అక్కడే ఉంచారు. అంటే ప్రస్తుతం మూల విగ్రహం ఉన్న చోటే ఉంచారు. భక్తులు ఆ బావి ఒడ్డున ఉండి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ అమ్మవారిని హేమలాంబ అని కూడా పిలిచేవారు. హేమం అంటే బంగారం అని అర్థం. స్వయంగా వెలిసిన ఈ అమ్మవారిని కనిపించిన చోట అక్కడే ఉంచి పూజలు చేసేవారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆరాధించేవారు. ఈ క్రమంలోనే రేణుకా ఎల్లమ్మ దేవి మహిమలు తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తండోపతండాలుగా వచ్చేవారు. ఆ టైంలోనే అమ్మవారికి చిన్న దేవాలయాన్ని నిర్మించారు. అంటే దాదాపు 700 ఏళ్లకు పూర్వమే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాతి కాలంలో రాజా శివరాజ్ బహదూర్ అనే జమీందారు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆయనకు సంబంధించిన పలు అంశాలు హైదరాబాద్ కి ఉన్న పూర్వ చరిత్రలో బయటపడ్డాయి. ఆ టైంలో ఆయనకు సహాయకుడిగా సలహాదారుడిగా బెహ్లూ ఖాన్ ఉండేవారు. ఈ ఆలయ నిర్వహణను ఆయనే చూసేవారని చెబుతారు. దీంతో ఆ ప్రాంతాన్ని బెహ్లూ ఖాన్ పేట అని, బెహ్లూ ఖాన్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది బల్కంపేటగా మారింది. హేమలాంబ, రేణుకాంబ పేరు వ్యవహారికంలో ఎల్లమ్మగా మారింది. 15వ శతాబ్దంలో అమ్మవారికి పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఇక 1919లో ఆ ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుండి ప్రస్తుతం ఉన్న ఆలయం వరకు వివిధ సమయాల్లో ఆలయ ప్రాంగణాల్లో మార్పులు చేశారు. స్వయంభుగా బావిలో వెలిసిన అమ్మవారి తల పైభాగం నుండి నిత్యం జలాధార వస్తుంది. ఆ నీటిని అప్పటి నుండి భక్తులకు తీర్థంగా ఇస్తున్నారు. ఆ తీర్థాన్ని చాలా మంది ఇంటికి తీసుకెళ్తారు కూడా. ఆ నీటిని ఇంట్లో చుట్టుపక్కల జల్లితే భూత ప్రేత పిశాచాలు దూరమవుతాయని చెబుతారు. ఈ తీర్థం నీళ్లలో కలిపి స్నానం చేస్తే శారీరక రుగ్మతలు కూడా తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక మరికొందరు భక్తులు ఈ అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. బావిలో ఈ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడమే అందుకు కారణమని చెప్పవచ్చు.
ఈ ఆలయానికి దక్షిణ దిశలో రాజగోపురం ఉండగా తూర్పు ముఖంగా మహాగణపతి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోనే పోచమ్మ తల్లి పేరుతో మరో ఆలయం ఉంది. నూతన దంపతులు ఈ అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారని భక్తులు నమ్ముతారు. ఆదివారం, మంగళవారం, గురువారం రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆ ఆలయంలో అఖండ జ్యోతి కొనసాగుతోంది. ఇక 1963లో ఆ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తెచ్చారు. ఇక ఆషాఢ మాసంలో తొలి మంగళవారం అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ అమ్మవారి కళ్యాణం చూసేందుకు ముల్లోక దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతీతి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివసత్తులు కూడా బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని కైలాసగిరిగా భావిస్తారు. ఈ ఉత్సవానికి ఏటా దాదాపు 5 లక్షల మంది వస్తారని చెబుతారు. ఇక అమ్మవారి ఎదురుకోళ్లు కార్యక్రమం, రథోత్సవం చూసేందుకు 2 కళ్ళు చాలవని చెప్పవచ్చు. కన్నుల పండుగగా జరిగే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారుతుంది. ఇక కొంతకాలం క్రితం హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామివారు ఆ ఆలయంలో నాగదేవతను ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం కాలసర్పదోష పూజలు, నాగదోష పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో 18 అడుగుల రాజరాజేశ్వరి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ ఆలయం కళ్యాణోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం నుండి సంప్రదాయబద్ధంగా సారెవెళ్తుంది. అంతేకాకుండా వివిధ ధర్మకర్తలు, వంశీకుల నుండి 21కి పైగా చీరలు అమ్మవారికి సమర్పిస్తారు. కొన్నాళ్ల క్రితం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చారు. ఇక ఆలయానికి రావాలంటే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ల నుండి నిత్యం ఆటోలు కూడా ఉంటాయి. కొంచెం దూరమైన ఇబ్బంది లేదు అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు కూడా. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచే ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుండి 8:30 వరకు ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇది బల్కంపేట అమ్మవారి ఆలయానికి సంబంధించిన విశేషాలు.